అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాననమాట. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మనకు ఒక సబ్స్క్రైబర్ కామెంట్ అయితే పెట్టాడనమాట. 20 lakhs హౌస్ కొనాలి అనుకుంటున్నాను, ఎలా ప్లాన్ చేయాలి అని చెప్పి. సో దానికైతే నేను ప్లాన్ అయితే వేసానమాట. సో మీరు కామెంట్స్ చేసే వాళ్ళకి చెప్తున్నాను, అందరికీ కాదు. కామెంట్స్ పెట్టేటప్పుడు నా వీడియో పూర్తిగా చూసి నేను ఏం చెప్పానో తెలుసుకొని కామెంట్ అయితే పెట్టండి. సో నా ఒపీనియన్స్ నేను షేర్ చేస్తున్నాను అంతేకాని మీరు దీన్ని ఇంప్లిమెంట్ చేయండి అని నేను ఎక్కడా చెప్పట్లేదు. సో మీ లైఫ్ని ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలి అనే ఒక థాట్లో నేనైతే చెప్తూ వస్తున్నాను. సో నాకు తెలిసిన కొద్ది ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటే నలుగురికి ఉపయోగపడుతుంది అనుకొని మాత్రమే నేను వీడియోస్ అయితే చేస్తున్నానండి. సో మీరు కామెంట్స్ పెట్టడం వల్ల మీ కామెంట్స్ చూసే వాళ్ళు కూడా చూడకుండా వెళ్ళిపోతారు. సో అలా కాకుండా వీడియో మొత్తం చూసి మీకు నచ్చి ఒకవేళ నచ్చకపోతే కామెంట్ చేయండి, నేను వద్దడం లేదు. సరే చూడరు, దాంతో నేను ఆ పాయింట్ చెప్పింటాను. సో చూడకుండానే కామెంట్ పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో అదే చెప్తున్నాను, నా ప్రీవియస్ వీడియోస్ చూసి ఇప్పుడు కొత్తగా ఏదైనా కంటెంట్ చెప్పింటే ప్రీవియస్ వీడియోలో ఆ కంటెంట్ ఉంటుంది. సో మీరు దాని గురించి చెప్పలేదు అని కామెంట్ చేస్తారు. సో మీరు ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి కామెంట్ చేయండి. మీరు చూసేంత టైం లేదనుకుంటే ఓన్లీ వీడియోస్ చూసి వెళ్ళిపోండి. కామెంట్ పెట్టడం వల్ల నా ఛానల్కి ఇంకా వ్యూస్ రావాలి అనుకున్నా మీ కామెంట్స్ చూసి చాలా వరకు వీడియోస్ చూసే వాళ్ళు చాలా వరకు ఉంటారు. సో అలాంటి వాళ్ళు చూడకుండా వెళ్ళిపోతారు. సో అదే చెప్తున్నా అనమాట. సో మీకు నచ్చితేనే కామెంట్ అయితే పెట్టండి, నచ్చకపోయినా పెట్టండి, తప్పేం లేదు. కానీ మీరు ఫుల్గా వీడియో చూసి నేను ఒకవేళ ఆ పాయింట్ చెప్పినానన్నా కూడా మీరు అందులో వీడియోలో కింద కామెంట్ అయితే చేసేసి వెళ్ళిపోతున్నారు. సో అది బ్యాడ్ అని నేను చెప్తున్నాను. సో మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా కంటెంట్ ఎలా ఉంది, నేను దీని గురించి చెప్తున్నాను అనేది క్లారిటీగా మీకు అర్థమయ్యే ఉంటుందని నేను అనుకుంటున్నాను. నా సబ్స్క్రైబర్స్కి మంచిగా తెలిసే ఉంటుంది. కోల్డ్ అండి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, వాయిస్ అయితే బాగాలేదు. సో ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో 20 lakhsని మనం 2 typesగా డివైడ్ చేసుకున్నాం. అంటే మన ఫైనాన్షియల్ ఎబిలిటీ బట్టి మనం ఎంత సంపాదిస్తున్నాం, ఎంత సేవింగ్స్కి వెళ్తుంది, ఎంతైతే మనం ఇన్వెస్ట్మెంట్కి మనం పెట్టాలనుకున్నాం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. సో దాని ప్రకారం మీరైతే ఒక ప్లాన్ అయితే వేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్కరి జీవితంలో ఈఎంఐ అనేది ఉంటుంది కాబట్టి సో ఈఎంఐ అండ్ ఖర్చులు అండ్ నీడ్స్ ఇవన్నీ రాసుకోండి. సో మీకు ఎంత ఖర్చు అవుతుందో అయిన తర్వాత మీరైతే మిగిలిన అమౌంట్తో సేవింగ్స్కి అయితే ప్లాన్ చేసేసుకోండి, ఓకేనా. సో ఇవన్నీ కన్ఫామ్గా మనకు కావాల్సిన వస్తువులు కాబట్టి సో ఈఎంఐ కానీ ఖర్చులు కానీ నీడ్స్ కానీ ఇవి మూడిట్లోనే మన లైఫ్ ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇవైతే మనం ఎలాంటి పరిస్థితుల్లోనూ తగ్గించలేము. సో దానికన్నా మీ వల్ల అయినంత సేవింగ్స్ చేసుకొని మీరైతే ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండడానికి ట్రై చేయండి, ఓకేనా. 20 lakhsని ఎలా సేవ్ చేయాలి అనేది ఈ వీడియోలో క్లారిటీగా ఉంటుంది. పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను, లాస్ట్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. 20 lakhsని చిట్టీగా కట్టండి, లేదంటే ఎస్ఐపి చేసుకోండి, లేదంటే గోల్డ్ కొనుక్కోండి. చాలా వరకు రిస్క్ వద్దు, నాకు రిస్క్ లేని జీవితం కావాలి, నేను ఎక్కడ ₹1 లాస్ అవ్వకూడదు అనుకుంటే మీకు చిట్టి అనేది బెస్ట్ అనమాట. అది కూడా మీకు తెలిసిన ఫ్రెండ్స్ దగ్గరనే మీరు కట్టుకోండి. లేదు మీ రిలేషన్స్లో మీకు అంటే వాళ్ళు నీకు ఆ 20 lakhs వాళ్ళు ఇవ్వగలగాలి అంటే వాళ్ళకు ఒక సొంత ఇల్లు ఉండాలి, వాళ్ళకు కొంచెం నేల ఉండాలి, అలాగ ప్లాన్ చేసుకోండి. ల్యాండ్ లార్డ్ అయి ఉండాలి, అలాగ మంచిగా వాళ్ళు సెటిల్ అయి ఉండే వాళ్ళ దగ్గర మాత్రమే చిట్టీలు అయితే కట్టండి. ఎందుకంటే వాళ్ళు సెటిల్ అవ్వకపోతే వాళ్ళు అంత అమౌంట్ మీకు ఇవ్వలేరు అనమాట. సో అది మైండ్లో పెట్టుకొని మీకు నమ్మకస్తుల దగ్గర మాత్రమే చిట్టి అయితే వేసుకోండి. సో 20,000 అయితే మీకు కడుతూ వచ్చారనుకోండి 5 lakhs సేవ్ అవుతుంది. సో 2 yearsకి 5 lakhs అవుతుంది. సో ఇంకో 2 yearsకి 5 lakhs అవుతుంది అనమాట. సో అలాగ ప్లాన్ చేసుకున్నారనుకోండి 4 yearsకి 10 lakhs అయితే మీకు వచ్చేస్తుంది. నెక్స్ట్ 4 yearsకి 10 lakhs వస్తుంది కాబట్టి సో మీకు 8 yearsలో 20 lakhs హ్యాపీగా మీకైతే వచ్చేస్తుంది. సో మేము 8 years ఇక్కడ పెట్టలేమండి, చిట్టి కట్టుకోలేము, మేము ఎవరిని నమ్మలేము అనుకుంటే సో మీకైతే ఎస్ఐపి అయితే బెస్ట్ అనమాట. సో ఎస్ఐపి చేసేసుకోండి, మంత్లీ ఇన్వెస్ట్మెంట్ అయినా చేయండి, లంసమ్గా అమౌంట్ ఉంటే లంసమ్గా కూడా పెట్టుబడి పెట్టండి.
సో ఇప్పుడున్న ప్రజెంట్ మార్కెట్ చాలా బాగుంది కాబట్టి చాలా వరకు ఎస్ఐపిలో ఇన్వెస్ట్మెంట్ అయితే స్టార్ట్ చేశారు. సో చేయని వాళ్ళైతే 1000 నుంచి స్టార్ట్ చేయండి. మీకు ఎక్కువ రిస్క్ అవసరం లేదు అనుకుంటే 1000 నుంచి స్టార్ట్ చేయండి. సో మేము కొంచెం రిస్క్ చేయగలుగుతాము అనుకుంటే 1000 కన్నా ఎక్కువగానే కూడా చేయండి. ఓకేనా. మంత్లీ ఇన్వెస్ట్మెంట్ 5000 చేస్తే మీకు ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ 22%, 12% యావరేజ్ నుంచి స్టార్ట్ అవుతుందండి. 20-30 కూడా వచ్చే బ్యాంక్స్ అయితే ఉన్నాయి. మీరైతే కనుక్కొని దానికి తగినట్టు మీరైతే పెట్టుబడి పెట్టుకోండి. సో టైం పీరియడ్ వచ్చేసి 10 years. 10 yearsలో మీకు ఇన్వెస్టెడ్ అమౌంట్ వచ్చేసి 6 lakhs అవుతుంది. ఎస్టిమేటెడ్ రిటర్న్స్ వచ్చేసి 16 lakhs, అంటే ఆన్ అండ్ యావరేజ్గా 10 lakhs ఎక్స్ట్రా వస్తుంది మీకు. సో మొత్తం కలిపి 22 lakhs. మీరు అడిగిన 20 lakhs కన్నా రిజిస్ట్రేషన్తో కలిపి మీకైతే హౌస్ కొనుక్కోవడానికి వచ్చేస్తుంది. ఓకేనా. 22 lakhsలో మీరైతే హౌస్ అయితే కొనుక్కోవచ్చు. నెక్స్ట్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 5 lakhs చేయండి. లంసమ్గా చేయాలనుకుంటే 5 lakhs చేయండి. ఎక్స్పెక్టెడ్ రిటర్న్ వచ్చేసి 20 నేను వేసాను. ఒకవేళ ఎక్కువ ఉన్నా మీకు హ్యాపీనే. సో టైం పీరియడ్ వచ్చేసి 10 years. ఇన్వెస్టెడ్ అమౌంట్ 5 lakhs అలాగే ఉంటుంది. సో ఎస్టిమేటెడ్ రిటర్న్ వచ్చేసి 28 lakhs అయితే మీకు వస్తుంది. ఓవరాల్గా 33 lakhs, అంటే ఆన్ అండ్ యావరేజ్ మీకు ఎక్కువే వస్తుంది. మీరు అడిగిన అమౌంట్ కన్నా ఇంకా 10 lakhs పైనే అమౌంట్ వస్తుంది కాబట్టి సో మీరు ఏదైనా చిట్టి పెట్టిన అమౌంట్ని కూడా 5 lakhsని తీసుకెళ్ళి లంసమ్గా ఎస్ఐపిలో పెట్టారనుకోండి, మీకు మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. ఓకేనా. సో చాలా వరకు ఎస్ఐపి మీద అవగాహన లేకుండా వదిలేస్తూ ఉంటారు. సో నా వీడియోస్లోనే చాలా క్లారిటీగా నేనైతే పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు అన్నీ నా మొబైల్లోనే వేసి చూపించాను అనమాట. మీరు చూడకపోతే ముందు వీడియోస్ ఉన్నాయి, వెళ్ళైతే చూడండి. ఓకేనా. సో ఇప్పుడు ఆ 5 lakhs ఒకవేళ చీటీ కట్టిన అమౌంట్ ఉంది అనుకుంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీకు ఆ 5 lakhs వేరే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు కరెక్ట్ టైంకి మీరు ఇవ్వలేదు అనుకుంటే మీరు 5 lakhs పెట్టి ఈ టైం పీరియడ్ని తగ్గించుకోండి. 5 years పెట్టుకోండి లేదంటే. ఓకేనా. మంచి రిటర్న్స్ అయితే మీకు కన్ఫామ్గా వస్తుందన్నమాట. సో అలా ప్లాన్ చేసుకోండి. లేదు నాకు ఇవి రెండు అవసరం లేదంటే గోల్డ్ కొనుక్కోండి. గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. కాయిన్స్ కానీ బిస్కెట్స్ కానీ కొనుక్కోండి. బాండ్స్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. లేదంటే గోల్డ్ జ్యువెలరీ అయితే కొనుక్కోండి. మీకు అవసరమైతే జ్యువెలరీ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. రేపు ఫ్యూచర్లో మీ పిల్లలకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ రేట్ రాశాను అనమాట. నేను వీడియోకి ఇక్కడ స్క్రిప్ట్ రాసినప్పుడు నాకు ఇంత ఉన్నిందనమాట. 22 carats, 24 carats, 18 carats, 6, 7,000, 5,000 లాగా ఉన్నింది. సో ఈ మూడిట్లో మీరు ఏ రకం గోల్డ్ కొనుక్కున్నా మీకు హ్యాపీనే. సో మీకు అలా ప్లాన్ చేసుకోండి. 100 grams కొనుక్కోవాలంటే ఇప్పుడున్న రేట్ ప్రకారం 6,64,000 అయితే మీకు వస్తుంది. సో 100 gramsని మీరు 24 caratsలో కొనుక్కోవాలంటే 7,24,400 రూపీస్ అయితే మీకు వస్తుందన్నమాట. లేదు నేను బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను అంటే 1 gram అంటే 1 unit లాగా వాళ్ళు అయితే మనకు అమ్ముతారు. సో ఆర్బీఐ వాళ్ళే అమ్ముతారు కాబట్టి ఎలాంటి నష్టపోయే అవసరం ఏమీ లేదు. సో అందుకని చెప్పి ఆర్బీఐ వాళ్ళ దగ్గరనే గోల్డ్ బాండ్స్ అయితే కొనుక్కోండి. సవరిన్ గోల్డ్ బాండ్స్. సో దీని గురించి తెలియకపోయినా మన ఛానల్లోనే వీడియో అయితే ఉంది, వెళ్ళైతే చూడండి. సో 100 gramsకి 100 units అనమాట. అంటే గ్రామ్స్ని యూనిట్స్లో ఇక్కడ చూపుతారు. ఆఫ్టర్ 10 to 20 years అయితే కన్ఫామ్గా ఇది డబుల్ అవుతుంది. సో ఇలా ప్లాన్ చేసుకోండి. సో మీకైతే హ్యాపీగా 20 lakhs అయితే సేవ్ చేయగలుగుతారు. ఓకేనా. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇంకేదైనా ప్లాన్స్ తెలుసా అది కూడా చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.